ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాను. టాలీవుడ్ లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, సినిమా అంటేనే మాయ. కానీ ఆ మాయ వెనక జరిగే అసలైన డ్రామా థియేటర్ లో కాదు, డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ లోనే జరుగుతుంది. మన టాప్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాల కథలు మన స్క్రీన్ మీద చూసినప్పుడు అబ్బా డైరెక్టర్ ఏమన్నా ఇమాజిన్ చేశాడా అని అనుకుంటాం. కానీ మీకు తెలుసా, మీరు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసిన కొన్ని ఐకానిక్ సీన్స్ అసలు ఒరిజినల్ స్క్రిప్ట్ లోనే లేవని? అవును, కథ ఒకటి అనుకుని షూటింగ్కి వెళ్తారు, కానీ ఆన్ సెట్స్ లో హీరో బాడీ లాంగ్వేజ్ చూసో లేదా అక్కడ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ వల్ల డైరెక్టర్లు స్పాట్ లోనే కథను మార్చేస్తారు. ఒక చిన్న సీన్ మార్చడం వల్ల టోటల్ సెకండ్ హాఫ్, క్లైమాక్స్, చివరికి ఆ సినిమా జాతకమే మారిపోయిన సందర్భాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఈ చేంజెస్ వల్ల ఇండస్ట్రీ హిట్స్ వస్తే, మరికొన్నిసార్లు మాత్రం భారీ డిజాస్టర్లు అయి కూర్చున్నాయి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత ముందు ఒకటి అనుకుని తర్వాత పూర్తిగా మార్చేసిన కొన్ని తెలుగు సినిమాల షాకింగ్ ఇన్నర్ స్టోరీస్ ని తెలుసుకోబోతున్నాం. అసలు ఆ మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, దానివల్ల స్క్రిప్ట్ లో ఎలాంటి మేజర్ చేంజెస్ జరిగాయి అన్నది లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నంబర్ 1, రంగస్థలం. ఈ సినిమా గురించి సుకుమార్ ఇమాజిన్ చేసిన స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ కి వెనుకటి ప్రాబ్లం ఉంటది, పోతే అది ఫస్ట్ హాఫ్ వరకే. జస్ట్ సినిమాలో కామెడీని క్రియేట్ చేయడానికి లవ్ ట్రాక్స్ లో కూడా వాడేసి కంప్లీట్ గా పక్కన పెట్టేద్దాం, జస్ట్ ఫస్ట్ హాఫ్ వరకే ఆ వెనుకటి లోపం ఉన్నట్టు చూపిందాం, దాని తర్వాత ఇది ఎలాగో కమర్షియల్ సినిమా కాబట్టి ఎవడు పట్టించుకోడు అన్నట్టే స్క్రిప్ట్ రాయడం జరిగిందంట. దానికి తగ్గట్టే సెకండ్ హాఫ్ లో సినిమా సీరియస్ అవుద్ది. ఇద్దరు బ్రదర్స్ ఆ ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ ని పొలిటికల్ గా ఛాలెంజ్ చేస్తూ ఎలా నిలబడగలిగారు, అది మళ్ళా రివెంజ్ డ్రామాగా ఎలా టర్న్ అయ్యింది అన్నదే పాయింట్. స్క్రిప్ట్ ఫైనల్ చేసేసుకుని షూటింగ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. బట్ షూటింగ్ టైంలో రామ్ చరణ్ చేస్తున్న పర్ఫార్మెన్స్ చూసి, అరే ఈ వెనుకడి లోపాన్ని నేను జస్ట్ ఫస్ట్ హాఫ్ లో గిమ్మిక్ గా వాడేసి పక్కన పెట్టేద్దాం అనుకున్నాను, రామ్ చరణ్ ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడు కాబట్టి సెకండ్ హాఫ్ లో మేజర్ సెంట్రల్ ఫోర్స్ గా ఈ లోపాన్ని ఎందుకు వాడకూడదు అన్న ఆలోచనతో ఆ క్యారెక్టర్ ఆర్క్ ఇంకా డీప్ గా రాయడం స్టార్ట్ చేశారంట. సో ఈ చేంజెస్ వల్లే క్లైమాక్స్ లో 30 మినిట్స్ సినిమా పీక్ లెవెల్ కి వెళ్ళిపోద్ది. చుట్టుబాపుకున్న వినుకుడు కారణం వల్లే తన అన్నయ్య ఏం చెప్పాడు అన్నది తెలియకుండా పోయింది. దాని తర్వాత ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో మనోడు ప్రతిదీ తెలుసుకోవడం, క్లైమాక్స్ కి వెళ్ళిన తర్వాత ఒక ఎక్సలెంట్ ట్విస్ట్ తో సినిమాను కంప్లీట్ చేయడం అనేది సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ తో ఎండ్ అవడం జరిగింది. సో దీని అంతటికి కారణం సుకుమార్ విజన్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఆయన్ని ఆ లెవెల్లో ఆలోచించేటట్టు చేసింది. ఆ సినిమాను ఒక మర్చిపోలేని మాస్ మూవీగా మనందరి ముందు నిలబెట్టింది. నెంబర్ 2, అరవింద్ సమేత వీర రాఘవ. త్రివిక్రమ్ స్టార్టింగ్ లో ఈ స్క్రిప్ట్ ని ఒక ట్రెడిషనల్ హై వోల్టేజ్ రాయలసీమ ఫ్యాక్షన్ డ్రామాగా రాద్దాం అనుకున్నారు. స్క్రీన్ ప్లే లో కూడా త్రివిక్రమ్ హెవీ డోసేజ్ ఆఫ్ కమర్షియల్ కామెడీ ట్రాక్స్ ని సెకండ్ హాఫ్ లో గట్టిగా పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయారంట. ఎందుకంటే ఫస్ట్ 30 మినిట్స్ లో భారీ ఫైట్ సీక్వెన్స్ కంప్లీట్ వైలెన్స్ తో నిండి ఉంటది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సెకండ్ హాఫ్ లో కామెడీ ట్రాక్స్ అనేవి రాసుకోవడం జరిగిందంట. పోతే షూటింగ్ జరుగుతున్న టైంలో ఎన్టీఆర్ గారి ఫాదర్ హరికృష్ణ గారు చనిపోవడం జరిగింది. సో ఆ డ్రామాలోనే ఎన్టీఆర్ గారు షూటింగ్ సెట్స్ కి రావడం జరిగింది. ఆయన అంత ఎమోషనల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ కామెడీ ట్రాక్స్ అనేవి ఆయన చేసినా కూడా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి అన్న కారణంతో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ని కంప్లీట్ గా మార్చడం జరిగింది. దాని కారణంగా సెకండ్ హాఫ్ లో కొన్ని అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్న సీన్స్ పడుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా క్లైమాక్స్ కి వెళ్ళిన తర్వాత కూడా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారనమాట. జనం అందరి మధ్యలో విలన్ బాసిరెడ్డిని చంపేసి శాంతి ఇవ్వాలని. కాకపోతే ఈ కామెడీ ట్రాక్స్ నలుగు డిలీట్ చేస్తాడు కాబట్టి ఈ క్లైమాక్స్ కూడా మార్చేసి ఒక కొత్త ఎండింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టే క్లైమాక్స్ లో బసిరెడ్డిని చంపేస్తారు, కాకపోతే ఊరి మధ్యలో కాదు, ఎవరికీ తెలియకుండా అనుమానం రాకుండా ఒక మారుమూల చంపేసి కాల్చడం జరుగుద్ది. ఇదంతా కూడా తన తండ్రిని చంపడన్న కోపంతో కాదు, ఆ ఊరు ఈడు బతుకుంటే ఎప్పటికీ బాగుపడదు అన్న కారణంతోనే. ఒకవేళ అందరికి తెలిసేలా చంపేస్తే మళ్ళీ ఆయనకు సంబంధించిన వాళ్ళు రావడం, గొడవలు జరగడం కామన్ అయిపోద్ది. కాబట్టి ఇదంతా లేకుండా ఆయన్ని చంపేశాడన్న విషయం వాళ్ళ వైఫ్ కు మాత్రమే చెప్పి వాళ్ళ వైఫ్ ద్వారా ఆ ఊర్లోకి శాంతిని తీసుకురావడానికి ఎన్టీఆర్ ఏం చేశాడన్నది చాలా రూటెడ్ గా ఒక మాస్ సినిమాలో ఇలాంటి ఎలిమెంట్స్ తీసుకురావడం వల్ల ఒక అద్భుతమైన మర్చిపోలేని క్లాసిక్ మూవీ అయ్యింది. నెంబర్ 3, కలేజా. అసలు ఈ సినిమా ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే, సినిమా షూటింగ్ మొదలైనప్పుడు త్రివిక్రమ్ చేతిలో పూర్తి బౌండెడ్ స్క్రిప్టే లేదంట. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ దేవుడు అనే కాన్సెప్ట్ పూర్తిగా డెవలప్ అవ్వలేదు. రాజస్థాన్ ఎడారిలో కేవలం ఒక యాక్షన్ సినిమాగా ప్లాన్ చేయడం జరిగింది.
సో షూటింగ్ జరుగుతున్నప్పుడు మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, ఆ లొకేషన్స్ చూసాక త్రివిక్రమ్ కి కొత్త ఐడియాలు వచ్చాయంట. సీతారామరాజు క్యారెక్టర్ ని దేవుడిగా మార్చే సీన్స్, ఆ డైలాగ్స్ అన్ని షూటింగ్ లొకేషన్ లోనే ఇంప్రూవైజ్ చేసి తీశారు. మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ విజన్ ని నమ్మి ఈ ప్రయోగానికి ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత తెలిసేదేముంది, రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు కానీ ఓవర్ ది పీరియడ్ ఆ సినిమా మీద జనాలకి క్రియేట్ అయిన లవ్, ఆ సినిమా తీసుకొచ్చిన రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నంబర్ 4 రేస్ గుర్రం. అప్పుడు దాకా మీడియం రేంజ్ లో కొనసాగుతున్న అల్లు అర్జున్ కి రేస్ గుర్రం అనే సినిమా స్టార్ ఇమేజ్ నే తీసుకొచ్చిందని చెప్పాలి. సో ఈ సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం పాత్ర చాలా చిన్నది, కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ గా వచ్చి హీరోకి సహాయం చేసి వెళ్ళిపోతాడు. పోతే సినిమా రఫ్ ఎడిట్ చూసాక సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ డోస్ సరిపోలేదని టీం భావించింది. దీంతో షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు బ్రహ్మానందం పాత్ర నిడివిని పెంచి ఒక స్పెషల్ కామెడీ ట్రాక్ రాసి రీషూట్ చేయడం జరిగింది. మెయిన్లీ ఫ్రస్ట్రేషన్ అనే మేనరిజం తో బ్రహ్మి ఆట ఆడుకున్నాడు సినిమా మొత్తాన్ని. ఈ స్క్రిప్ట్ లో చేంజెస్ ఎంత బాగా ఉపయోగపడిందంటే ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ సినిమా అంత రేంజ్ లో హిట్ అయి ఉండేది కాదు. విధంగా చెప్పాలంటే సినిమాలో 2 hours బన్నీ ఎంతలా ఎంటర్టైన్ చేశాడో జస్ట్ లాస్ట్ 20 minutes వచ్చి బ్రహ్మి అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేసి ఎండ్ ఆఫ్ ది డే జనంలోకి విపరీతంగా వెళ్ళడానికి మెయిన్ హీరో కిల్ బిల్ పాండే అనే ప్రూవ్ చేసుకోవడం జరిగింది. నంబర్ 5 అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా క్లైమాక్స్ గురించి 2 versions అనుకోవడం జరిగిందంట. ఒక వర్షన్ లో ప్రీతి వాళ్ళ ఇంట్లో ఉంటది. అప్పుడు అర్జున్ రెడ్డి తన ఇంటికి వెళ్ళి ప్రీతి ఇప్పటిదాకా జరిగిన గొడవలు పక్కన పెట్టేసి మనిద్దరం కలిసిపోదాం అని అడిగినప్పుడు దానికి హీరోయిన్ క్యారెక్టర్ అస్సలు కన్విన్స్ కాదు. దానివల్ల ప్రీతిని ఎక్కడ వదిలేసి అర్జున్ రెడ్డి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా సినిమాకి ఒక ఓపెన్ ఎండింగ్ ఇచ్చి సినిమాని కంప్లీట్ చేయాలనుకున్నాడు. ఇంకో వర్షన్ లో సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాకి ఒక హ్యాపీ ఎండింగే ప్లాన్ చేశాడు. సినిమా అంతా కూడా ఫ్రస్ట్రేషన్, కోపాలు, బాధలతో నిండిపోయినప్పటికీ కూడా థియేటర్ నుంచి ఆడియన్ వెళ్ళేటప్పుడు హ్యాపీ ఫేస్ తో వెళ్ళాలని అనుకోవడం జరిగిందంట. మోస్ట్ ఇంపార్టెంట్లీ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కి ఒక ఫుల్ సర్కిల్ ఇవ్వాలనుకున్నాడు. తను తప్పులు చేశాడు ప్రేమించినప్పుడు, ఆ తప్పులు తెలుసుకుని అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా, అలాగే తన అహాన్ని కూడా కంప్లీట్ గా పక్కన పెట్టేసి ప్రీతి గురించి కంప్లీట్ గా మారిపోయాడు అన్నట్టు చూపిందామని ఒక క్లైమాక్స్ అనుకున్నాడు. అంటే మనం సినిమాలో చూసింది ఈ క్లైమాక్సే. అంతవరకు మనం చూసిన అర్జున్ రెడ్డి కంప్లీట్ కాంట్రాస్ట్ గా క్లైమాక్స్ లో ప్రీతిని కలుసుకునేటప్పుడు కనిపిస్తాడు. అలా ముందు అనుకున్న క్లైమాక్స్ పెట్టుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ ఈ క్లైమాక్స్ వల్ల సినిమా చూసేటప్పుడు అమ్మయ్యా కలిసిపోయారా బాబు అని ఒక హ్యాపీ మూడ్ లో థియేటర్ నుంచి బయటకు రావడం, అర్జున్ రెడ్డి ఒక కల్ట్ మూవీగా నిలబడడం కూడా జరిగిపోయింది. నంబర్ 6 అత్తారింటికి దారేది. ఈ సినిమా పేరు తలుచుకునే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటి, క్లైమాక్స్ రైల్వే స్టేషన్ సీన్. కాకపోతే త్రివిక్రమ్ రాసుకున్నప్పుడు స్క్రిప్ట్ లోనే ఈ ఎంటైర్ సీనే లేదంట. క్లైమాక్స్ లో అత్తయ్య ఇంటికి వచ్చి హీరోని క్షమించి తీసుకెళ్లడం లాంటి రెగ్యులర్ సెంటిమెంట్ సీనే అనుకోవడం జరిగింది. అయితే ఆన్ సెట్స్ లో త్రివిక్రమ్ గారు ఇది కాదు, ఇది సరిపోవట్లేదు, ఈ సినిమాకి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంకా సూపర్ గా ఉండాలని ఆలోచించడంతో, అలాగే పవన్ కళ్యాణ్ ప్రతిభ ఏంటో ఈ ఒక్క సీన్ లో చూపించాలని త్రివిక్రమ్ చాలా గట్టిగా అనుకోవడంతో రైల్వే స్టేషన్ క్లైమాక్స్ సీన్ పుట్టిందంట. సో అలా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ మెయిన్ ఫోకస్డ్ గా అనుకున్న ఆ క్లైమాక్స్ సినిమాకి ఆక్సిజన్ లో నిలబడిపోయింది. ఆ క్లైమాక్స్ అనేది ఈ సినిమాల్లో ఏ చేంజెస్ మీకు బాగా ఇంప్రెసివ్ గా అనిపించాయి, సూపర్ గా అనిపించాయి అన్నది కింద కామెంట్ చేయడంతో పాటుగా వీడియో నచ్చిందా ఒక లైక్ వేసుకోండి. మీరు ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్ ని చెక్అౌట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.